హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి తెలంగాణకు సంబంధించి సిపి గెట్ ఇనిషియల్‌కి అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ అనేది విడుదలయ్యాయి కదా! రెస్పాన్స్ షీట్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇనిషియల్ కీలో ఉన్నటువంటి క్వెషన్స్ మిస్టేక్స్ ఉన్నాయన్నారు కదా! మీరు మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్‌ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం ఎట్లా? మనకి సేఫ్ స్కోరు ఎంతవరకు ఉండొచ్చు? ఓయూ క్యాంపస్‌లో అదేవిధంగా యూనివర్సిటీస్‌లో మనకి ర్యాంక్ రావాలంటే ఎంత ఎన్ని మార్క్స్ రావాలి? అదేవిధంగా మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తుందా అనైతే చాలామంది అడుగుతున్నారు. మనకి ఏ క్యాస్ట్‌లో ఎక్కువగా తక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చేది ఛాన్స్ ఉంది అనేది కూడా అడుగుతున్నారండి. మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత అని కూడా అడుగుతున్నారు. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో వివరిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. అదేవిధంగా చాలామంది రిజల్ట్ కూడా ఎప్పుడొస్తాయి అని అయితే అడుగుతున్నారు. మీకు రిజల్ట్ అప్డేట్ కూడా అందించడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకండి. ఇక మనకి మొత్తము ఫస్ట్ అబ్జెక్షన్ రేజ్ చేయడం ఎలా అంటే మీరు అబ్జెక్షన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలి అని అంటే మీ రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఐడి కాదు, మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే ఇనిషియల్ కీ కూడా ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి క్వశ్చన్‌కి మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. ఇనిషియల్ కీలో ఉన్న ఐడీని మాత్రమే మీరు అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు ఎంటర్ చేయాలి. అది మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాల్సినటువంటి క్వశ్చన్‌కి ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ కూడా మీకు అకాడమిక్ బుక్స్‌లో ఉండాలి. లేకపోతే తెలుగు అకాడమీ బుక్‌లో ఉంటేనే మీ అబ్జెక్షన్‌కి కరెక్ట్ ఆప్షన్ ఉంటేనే మీకు మార్క్స్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఐడీ ఏ విధంగా చూసుకోవాలంటే మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్నటువంటి ఐడీ మనకి 10 డిజిట్సే ఉంటుంది. ఇనిషియల్ కీలో ఉన్న ఐడీ 11 డిజిట్స్ ఉంటుంది. మీరు 10 డిజిట్స్ ఇస్తే అది తీసుకోదు. 11 డిజిట్స్ ఉన్నటువంటి ఐడీని ఇవ్వాలి. అది మీ ఏ సబ్జెక్ట్ అయితే రాసారో దాంది ఇనిషియల్‌కి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇనిషియల్‌కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే రాంగ్ అనుకుంటున్నారో క్వెషన్, ఆ క్వెషన్‌కి సంబంధించి ఐడీ చూడండి. ఐడీని ఎంటర్ చేయండి. ఎందుకంటే క్వెషన్ ఐడీ అనేది ఎందుకు ఎంటర్ చేయమంటున్నారంటే, ఇప్పుడు మీకున్న క్వెషన్ అది ఐచ్ఛికాలు మీకున్నటువంటి ఏబీసీ ఆప్షన్స్ ఉంటాయి కదా! అవి కూడా మల్టిపుల్‌గా అందరికీ చేంజ్ అవుతూ ఉంటాయి మీ రెస్పాన్స్ షీట్‌లలో. ఇది ఏంటంటే క్వెషన్ ఇనిషియల్ కీలో అనేది సేమ్ ఉంటుంది. అందుకనే మీకు రెస్పాన్స్ షీట్‌లో అనేది జంబుల్‌గా ఉంటాయి కాబట్టి ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడీని ఎంటర్ చేయమని అయితే అడుగుతున్నారు. ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడీని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు ఎంటర్ చేయాలి అని అంటే క్వెషన్స్ మీ డిగ్రీలో అన్నా ఉండాలి. అదేవిధంగా ఇంటరు, డిగ్రీ అదేవిధంగా మీకు తెలుగు అకాడమీ బుక్స్ రిలీజ్ చేసిన వాటిలలో అయినా ఉండాలి. దాన్ని మీరు పీడిఎఫ్ అనేది ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది పీడిఎఫ్ చేయండి. జేపీఈజీ ఫైల్‌లో మీరు ఫార్మాట్‌లో దాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది అప్లోడ్ చేయాలి. ఇక మీరు ఎవ్రీ క్వెషన్‌కి మనకి రూ. 200 అనేది పే చేయాలి. మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్ కరెక్ట్ అయిందనుకోండి, మీకు రూ. 200 మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత 7 డేస్‌లో మీకు మీ అకౌంట్‌లోకి మీకు రూ. 200 అనేది మీకు వేసేస్తారు. మీ క్వెషన్ రాంగ్ అయిందనుకోండి మీకు రూ. 200 అనేది రావు. అందుకని మీరు క్వెషన్ కరెక్ట్‌గా ఉంటేనే మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయండి. ఎవ్రీ క్వెషన్‌కి రూ. 200 అనేది తీసుకుంటారండి. మీ క్వెషన్ కరెక్ట్ అయితే గిన మీ డబ్బులనేది మీకు రిటర్న్ అయితే మీకు అకౌంట్‌లో పడతాయి. మీకు రాంగ్ అయిందనుకోండి మీకు డబ్బులనేది రావు. ఇది దీనికి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవాలి. చదివిన తర్వాత ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెట్ స్లో ఉంది కాబట్టి రావట్లేదు. మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అవన్నీ అయితే అడుగుతూ ఉంది. హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా మీరు వేయండి. వేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ అవన్నీ వేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మనకి హాల్ టికెట్ నెంబరు సంబంధించినవి అడుగుతూ ఉంది. వాటిని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కంటిన్యూ అనేది చేసిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఆప్షన్‌ని మీరు అక్కడ ఏ ఆప్షన్ అనుకుంటున్నారా? బి ఆప్షన్ అనుకుంటున్నారా? మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా? అసలు ఆప్షన్ కరెక్ట్ అన్నీ రాంగ్ ఉన్నాయా? అనేది మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూసుకున్న దాన్ని ఫస్టే పీడిఎఫ్ ఫామ్‌లో పెట్టుకోండి ఆన్సర్‌ని. ఆ ఆన్సర్‌ని అక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి.
చేయకపోతే, సబ్మిట్ చేయకపోతే అది అనేది మీరు చేసింది వాళ్ళకి రీచ్ అయితే అవ్వదు. ఇదండి అబ్జెక్షన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్. ఇక మీకు రిజల్ట్ ఎప్పుడొస్తాయి అనంటే మనకి ఈ నెల 30 లోపు మనకి రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకనే మీరు వెయిట్ చేయండి. రిజల్ట్ అనేది మనకి ర్యాంక్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరికైనా మీకు ర్యాంక్ మీ క్యాస్ట్‌ని బట్టి ప్లస్ మీ పేపర్ హార్డ్‌నెస్‌ని బట్టి ఉంటుంది. మీకు ఒకవేళ పేపర్ హార్డ్‌గా వచ్చిందనుకోండి, ర్యాంక్ అనేది తక్కువగా పోతుంది. అంటే ఆ పేపర్‌లో మనకి 100కి గాను క్వెషన్స్ ఆన్సర్ చేయగలిగినవి 60నే చేసున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా ర్యాంక్ కూడా పడిపోతుంది. అదే మీకు ఈజీగా వచ్చిందనుకోండి 70, 80 కూడా స్కోర్ చేస్తారు. 80 స్కోర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీ ర్యాంక్ కూడా ఎక్కువవుతుంది. అందుకని ఎవరైనా 100 కంటే బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు అందుకనే 100 బిలో ఉన్నవాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోండి. ఇందులో కూడా మనకి క్యాస్ట్ వైస్‌గా కూడా సీట్స్ అనేది చేస్తారు. కేటాయిస్తారు కాబట్టి మీరు క్యాస్ట్ వైస్‌గా కూడా మీరు చూసుకోవాల్సయితే ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళలో కొంతమంది తక్కువగా ఉండొచ్చు. అప్పుడు మీకు ర్యాంక్ తక్కువగా వచ్చిన ఛాన్స్ అయితే ఉంటుంది. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా మనకిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రము క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది లేవు. బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకేమో 25 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మీకు ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా గానీ 25 కంటే బిలో వచ్చినా గానీ మీకు 15, 10 మార్క్స్ వచ్చినా గానీ మీకు ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. అందుకనే బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి మినిమమ్ 25 మార్క్స్ అనేది రావాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి అప్లై చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్‌ని బట్టి ఉంటుంది. రిజర్వేషన్ మనకి పీడబ్ల్యూఎఫ్ రిజర్వేషన్ ఎన్‌సీసీ వాళ్ళకి ప్లస్ పీహెచ్ వాళ్ళకి ఇలా అందరికీ కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి రిజర్వేషన్‌లో మీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మనకి 100కి 10% అయితే ఉంది కాబట్టి మీకు 10 సీట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మొత్తము మీరు దాంట్లో కూడా మీకు రిజర్వేషన్ ఉంది. ఎవరైనా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఇది మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి మార్క్స్ తక్కువ వచ్చినా గానీ. అందుకనే దీనన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ర్యాంక్ అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి ర్యాంక్ అనేది చూసుకోవాలి. మినిమము 40, 50 వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఓయూలో వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకైతే ఉంటుంది. జేఎన్‌టీయూలో ఉంది. కాకినాడలో కూడా మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మనకి ఉమెన్స్ యూనివర్సి కాలేజీ కూడా ఉంది కదా! విమెన్స్ వాళ్ళు ఓన్లీ ఉమెన్స్‌కే ఇస్తారు కాబట్టి ఉమెన్స్‌కి కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా గానీ మనకి కోటి ఉమెన్స్ కాలేజీలో మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకనే మీ సబ్జెక్ట్‌ని బట్టి మీకు ఆర్ట్స్ వాళ్ళకి అదే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. లాంగ్వేజ్ వాళ్ళకి కూడా ఆ విధంగా ర్యాంక్ అనేది తీస్తారు. మీ యొక్క మార్క్స్‌ని అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మీ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకంటే ఎక్కువ స్కోర్ చేశారా ఇంకెవరైనా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్‌ని మీ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ మార్క్స్‌ని ఎంటర్ చేయండి. మీ సబ్జెక్టు, మీ మార్క్స్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక ఓయూలో రావాలి అంటే మినిమమ్ 50 మార్క్స్ అనేది 50 అబోవ్ వస్తేనే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఓయూలో ఒకవేళ సీట్ తెచ్చుకున్నారనుకోండి మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉంటుంది. మెస్‌కి మాత్రం సెపరేట్‌గా మీరు ఫీజ్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు 2 ఇయర్స్ ఈ కోర్స్ అనేది ఉంటుంది కాబట్టి మీకు 2 ఇయర్స్ మెస్ ఫీజ్ కట్టుకుంటే సరిపోతుంది. హాస్టలు అదేవిధంగా మీకు స్టడీ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది మీకు రేషన్ కార్డు మీ ఉంటే గిన మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా సరే రేషన్ కార్డ్ ఉంటే మీకు బిలో పవర్ మీకు ఉన్నారు కదా! ఆ రేషన్ కార్డుని బట్టి మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఇస్తారు. ఆర్ట్స్ వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే 20,000 ఫీజ్ ఉందనుకోండి మీకు రియంబర్స్‌మెంట్‌లో 20,000 పోతుంది. ఎంఎస్‌సి, ఎంకామ్ చేసే వాళ్ళకి కొంచెం మనకి ల్యాబ్ ఫీజు అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఫీజ్ ఎక్కువ ఉంటుంది. దానికి వాళ్ళు ఎక్కువైన ఫీజుని రియంబర్స్‌మెంట్ కాకుండా మిగిలిన ఫీజుని మీరు కట్టుకోగలగాలి. ఆ విధంగా ఫీజ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఫీజును కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో అందుతుంది. మీరు ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఛానల్‌ని ఫాలో అవుతే మీకు అన్నీ కూడా అప్డేట్ అనేది ఎవ్రీ అప్డేట్ మీకు అందిస్తాము. డీటెయిల్‌గా జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి మీకు అన్నీ ఎడ్యుకేషనల్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. జాబ్ అప్డేట్స్ ఉంటాయి.
ప్రీవియస్‌గా మనకి టెట్ జరిగింది. టెట్ పేపర్స్ కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాము. మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అందించడం అయితే జరుగుతుంది. మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చెప్తాము. నెక్స్ట్ మనకి కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలనేది చాలామంది అడుగుతున్నారు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీ యొక్క 10థ్ క్లాస్ నుంచి మీకు డిగ్రీ వరకు ఉన్నటువంటి మెమోస్ ప్లస్ బోనఫైడ్ మీకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గరైతే ఉండాలి. ఎందుకంటే మనకి 7 ఇయర్స్ వరకు మీరు లోకల్‌గా ఉన్నారనుకోండి, లోకల్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి వేరే వేరే డిస్ట్రిక్ట్‌లలో చదివుంటారు కదా! వాళ్ళకి ఆహ్, మీకు రిజ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా కావాల్సయితే ఉంటుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఫీ ఇప్పుడు మనకి లోకల్ వాళ్ళకి 95% ఇస్తారు. నాన్ లోకల్ వాళ్ళకి 5% సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి, దాన్ని బట్టి మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. వేరే వేరే డిస్ట్రిక్ట్‌లో చదివిన వాళ్ళకి. ఇదండి సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూసుకోండి. ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. మీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ వచ్చినప్పుడు ర్యాంక్ కార్డ్, అప్లికేషన్ ఇవి ఉంటే సరిపోతాయి. అన్నీ మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం జాబ్ ఆప్షన్స్ పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మనకి మినిమమ్ ఒక 1 మంత్ అయితే పడుతుంది కాబట్టి, మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటేనే మినిమమ్ 15 డేస్ తర్వాతే మనకి రిలీజ్ చేస్తారు కాబట్టి, అందుకని మీరు అప్పటిలోపు మీరు చూసి పెట్టుకోండి. ఇదండి సిపి గెట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అందుకు రిప్లై కూడా ఇస్తాము. మీ యొక్క మార్క్స్‌ని కామెంట్ బాక్స్‌లో సెండ్ చేయండి. మేము మీకు సీట్ వస్తుందా రాదా అనేది కూడా చెప్తాము. జాబ్ అప్డేట్స్ కోసము అది ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.